ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, చాలా చాలా బాగుంటుంది, నవ్వులే నవ్వులు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం మనం లో ఉన్నాం, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఊరి పేరు కూడా వచ్చారు. అవసరం, టాలీవుడ్కి అయితే క్రమశిక్షణ అవసరం. ఫస్ట్ దొంగలు ఎవరు చూసుకుంటే దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? మోహన్ బాబు గారు, సుపిత్ర గారు, అతను మన శుద్ధపోస, మన మంచు లక్ష్మక్క. అక్క వచ్చేసావా? సో అటువంటి క్రమశిక్షణ కలిగిన మోహన్ బాబు గారు, సుపిత్ర గారు, అతను బెట్టింగ్ యాప్ చేసింది. నీకేం రా నొప్పి, నువ్వేదో నాకు డబ్బులు ఇస్తున్నట్టు. రాయలసీమ రామన్న చౌదరి గారు సుపుత్రికా రత్నం చేసింది మన బెట్టింగ్ యాప్లు. ఏ లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. ఇప్పుడు క్యాష్ను ఆడిసి డబ్బులు సంపాదించేసుకోవాలని నన్ను కూడా చెప్పి మీరు అందరూ ఈ ఎటకరాలకు లోపమే లేదు. మన పిల్లలు మనం క్రమశిక్షణలో పెట్టుకోలేము. క్యాష్ను ఆడితే డబ్బు వస్తుందా? డబ్బు పోవడమే తప్ప. మొత్తం అందరినీ క్రమశిక్షణలో చూస్తున్న మోహన్ బాబు గారు ఇంటిలో క్రమశిక్షణ లోనైంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అలాంటి నీ కూతురు గారు చేస్తున్నారే, మీరు చెప్పాలి కదా. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవడు? మోహన్ బాబు గారు. లాభం లేదు, నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావు. అర్జెంటుగా నిన్ను దారిలో పెట్టక తప్పదు. బజార్లో మొత్తం తండ్రి పొడు ఇంత క్రమశిక్షణ కలిగిన తండ్రి కాట్ల కుక్కలా కొట్టుకొని సస్తున్నారు బజార్. మీలో మీరు కొట్టుకొని చావండి. తండ్రి మా తండ్రి రోజుకో పెంట, రోజుకో గొడవ. నిజంగా గొడవలొద్దు. ఏంటి పిచ్చోళ్ళ కొట్టుకోవడం ఏంటి, ఆ గొడవలు ఏంటి, మైకులతో మీరు కొట్టడం ఏంటి. మోహన్ బాబు గారు వజ్రోత్సవాలు చూశారు కదా, చిరంజీవి గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవడు? నన్ను క్రమశిక్షణలో పెట్టాలనే తాపత్రయంతో పాపం తను క్రమశిక్షణ తప్పాడు బాబాయ్. తండ్రి మోహన్ బాబు గారు పరువుని తీసుకొచ్చి బజార్లో పెట్టారమ్మా. మీరుండండి స్వామి, ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. ఏదేమైనా గతం మీరు తీస్తున్న కన్నప్పకి 1000 కోట్ల రూపాయలు రావాలని. ఆ సినిమా ఫ్లాప్ అయితే రోడ్లో పడిపోతుంది, కంప్లీట్ ఇల్లు అమ్మేసి. మా పండిత పుత్ర పరమసుంట అని తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. క్రమశిక్షణ తప్పిన మీ ఫ్యామిలీకి క్రమశిక్షణ కలగాలని. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఏమే బెల్ట్ తీసురా. బెల్ట్ ఎందుకు లేండి, బయలుదేరుతా.